ఈ చెట్టును చూసినప్పుడు మహానుభావుడు జగదీష్ చంద్రబోస్ అనే శాస్త్రవేత్త చెట్టులో కూడా ప్రాణం ఉంటుంది అని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఈ చెట్టు కూడా నన్ను చూసి బాధతో ఏదో చెప్తున్నట్టు అనిపించింది. వృక్షో రక్షతి రక్షితః అని బోర్డు మీద చదివి చెట్టు కింద దీపం సెగలతో కొద్దిగా దాన్ని చంపేయడం చాలా బాధగా అనిపించింది. అందుకే ఆ చెట్టు గురించి ఒక రీల్ చేశాను. మీ అందరి సపోర్ట్ వల్ల ఆ చెట్టు చుట్టూరా తాత్కాలికంగా ఒక ఐరన్ డోమ్ కట్టారు. ఇంకా పైకి కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈవో గారు తెలియజేశారు. తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్న ఈవో గారిని స్వయంగా కలిసి నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేశాను. ఇప్పుడు విమర్శ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి సద్విమర్శ, రెండు విమర్శ. మీరు చేసినటువంటి సద్విమర్శ, అటువంటి విమర్శ చేయాలంటే దాన్ని సూచనతో సమానం. సూచనలు ఇచ్చినట్లయితే మా ప్రవర్తనలో మేము మార్చుకుని పరివర్తన చేసుకుని భక్తులందరికీ కూడా ఏ చూసేటువంటి బాధ్యత నా ఈవోగా నాకు మీకు ఎలవేళ మీ సూచనలు పాటిస్తూ మన దేవస్థానం అభివృద్ధి చేస్తాను. మీకు ఏ సమస్య లేకుండా చూస్తాను నేను మాటిస్తున్నాను. ఇదేదో కేవలం నేను ఒక్కడిని రీల్ చేయడం వల్ల జరిగింది కాదు. మీరందరూ అభిమానించి సపోర్ట్ చేసి ఆశీర్వదించడం వల్లనే ఈ చెట్టుకి రక్షణ కలిగింది. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. మనందరం కలిసి మరో ప్రపంచాన్ని నిర్మిద్దాం. జై హింద్, జై భారత్.